హాయ్ మా అందరికీ కన్నయ్య మాటల స్వాగతం. మనం రోజు తినే దోశలు మినపగుళ్ళు బియ్యంతో వేసుకుంటాం కదా. ఈసారి రాగులు, జొన్నలు, నల్ల మినువులు, అటుకులు వీటితో మనం దోశని తయారు చేసుకుందాం. ఇది తినటం వల్ల హెల్దీ ఆరోగ్యము ఎప్పుడు వెరైటీగా, అంటే ఈరోజు మనం వెరైటీగా చేసుకుని తిందాం. డైట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక్కసారి తిన్నారనుకో చాలా రుచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇలాగే చేసుకుందామా అనిపిస్తుంది. కొలతలు చూద్దామా ఒకసారి. ఈ గ్లాస్ తీసుకున్నాం కదండి, ఈ గ్లాస్తో జొన్నలు 1 గ్లాసు, సేమ్ అదే గ్లాసు రాగులు 1 గ్లాసు, ఈ గ్లాసుకు సగం మినపగుళ్ళు, ఇదే గ్లాసు ఇవి పొట్టున్న మినపగుళ్ళు. పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అయినా పర్వాలేదు, ఇలా బద్దలైనా పర్వాలేదు. ఇలా సగం. కొన్ని మెంతులు అంటే 1 చిటికెడు అనమాట. ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కొని వీటిని సగం తీసుకుందాము. ఈ కొలతతో అదే గ్లాసు సేమ్. మనం ఏది తీసుకున్నామో కొలతకి అదే కొలత అన్నీ సమానంగా ఇలా కొలుసుకుంటే దోశ చాలా నీట్గా వస్తుంది. వీటిని ఒకసారి కడుక్కొని వీటిలో కలుపుకుందాం. సరే, వీటితోనే కలిపి కడిగేద్దాం. అంటే మొత్తం కడగాలి ఇలా. మన దోసపిండి నానేసుకుంటాం చూసారా, అలాగే వీటిని శుభ్రంగా కడుక్కొని నానేసుకుందాం. ఎట్లా అంటే 8 గంటలు అలా సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టేసి ఆ రోజు నైట్ అంతా దాన్ని నానబెట్టేసి ఉదయాన్నే దోశలు వేసుకుందాం. చాలా మురికుంటాయి అన్నమాట, చిరుధాన్యాలు కదా ఇవి. అందువల్ల వీటిని నీట్గా కడుక్కోవాలి. అంటే ఎలా అంటే ఇవి స్పష్టంగా కనపడాలి. 4-5 సార్లు కడుక్కుంటే కానీ ఇలా నీట్గా రావు. ఇవ్వండి, నీట్గా ఇలా కడుక్కున్నాము. 5-6 సార్లు పంపితే ఇలా మనకి నీట్గా వచ్చేసాయి. వీటిని నానేసే ముందే మనం కడుక్కోవాలి. ఎందుకంటే అటుకులు ఇవన్నీ మనం తర్వాత కడిగితే పాడైపోతాయి అన్నమాట. అంటే నానిపోయి మెత్తగా ఉంటాయి కదా, వేస్ట్ అయిపోతుంది. అందుకని ముందుగా కడుక్కొని ఇలా పెట్టేసుకొని ఒక 8 గంటలు వీటిని నానబెడదాం. మూత పెట్టేసి ఒక 8 గంటలు దీన్ని పక్కన నానబెట్టేద్దాం. నానేసాం కదండి, ఇప్పుడు 8 గంటలు అయింది. ఒకసారి చూద్దాం. ఇవి చూసారా, బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ కొట్టేద్దాం. పూర్తయిపోయింది నానటం. ఇదిగోండి, ఈ మాత్రం చాలు. ఇలా పలచగా బాగా మెత్తగా అవ్వాలి పిండి. నేను నానేసింది 2 విడతలు వస్తుంది అనమాట. ఇంకో విడత వేస్తాను మిక్సీ. ఇలా మెత్త పిండి 2 విడతలు వేసి నాకు పిండి ఎంత వచ్చింది. ఇప్పుడు దీన్ని బయటే పెడతాను మూత పెట్టేసి. రేపు ఉదయం, అంటే ఇప్పుడు మనం ఉదయం నానేస్తాం, 8 గంటలు నానబెట్టాం కదా. ఉదయం నేను 10:30 అలా వేసాను. ఇప్పుడు మిక్సీ కొట్టేశాను. ఈ నైట్ ఇలాగే ఉంచి తెల్లారి దోశలకి అప్పుడు పులుస్తుంది అనమాట పిండిని ఉదయాన్నే చూసారండి కరెక్ట్గా ఉప్పి. ఇది బాగా కరెక్ట్గా మనం కిందకుంది నిన్న పిండి, ఉదయానికి ఉప్పు ఉంది. దీనిలో మనం ఎంత వరకు తీసుకుంటామో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దోశ వేయటానికి తీసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి దోశ సిద్ధం చేద్దాం. ఇంకా నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు, చూసుకొని మనం దోశ వేసుకుందాం. మనకు కావాల్సినంత పిండి తీసుకొని దోశ వేసుకుందాము. నేనైతే కొంచెం పిండి తీసుకున్నాలే. చూడండి, ఇప్పుడు దోశ వేద్దాం. దోశ పిండి వేడెక్కాక దోశ వేద్దాం. ఇలా దోశ పలచగా అయినా వేసుకోవచ్చు, మందంగా అయినా వేసుకోవచ్చు. బాగానే వస్తుంది, ఎట్లా వేసినా బాగానే వస్తుంది. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. డైట్ అనుకుంటే ఆయిల్ లేకపోయినా కూడా బాగానే రుచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేద్దాం. మంట మీద దోశని కాలుద్దాం బాగా. ఒకవైపు కాలిందండి, దాన్ని రెండో వైపు తిరిగేసుకుందాం. చూసారు ఎలా వచ్చిందో, బాగా క్రిస్పీగా. ఒక 2 నిమిషాలు ఉంచేసి దోశని తీసుకోవడమే. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. అట్లానే మరొక దోశ వేసుకుందాం. ఇట్లా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవటమే. ఎంతో ఆరోగ్యమైన హెల్దీ అయిన దోశలు అనమాట. రోజు బియ్య పిండితోనే ఇష్టపడారు కదా తినడానికి.
కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, షుగరు అవి యాడ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ప్రతిరోజు తినాలంటే. ఇట్లా జొన్నలు కానీ రాగులు కానీ ఇట్లా కలిపేస్తే వాళ్ళకి ఆరోగ్యం, తినడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా కాలేదండి, దీన్ని తిరగదు. ఇంతేనండి. ఇంకా ఇలాంటి హెల్దీ దోశలు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్స్ చేయండి. మామూలు చట్నీ, మనం టమాటా పండుమిరపకాయ పచ్చడి మన ఛానల్లో ఉంది. ఆ పచ్చడిలో వీటిలో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి, మరొక వీడియోలో కలుద్దాం.